అసలైన ఆంధ్ర స్టైల్లో పెసర పునుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి. ఈ పెసర పునుకులకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ధనియాల పౌడర్ అండి. వేడి వేడి పునుకుల్ని షుగర్ కాంబినేషన్‌లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా పొట్టు పెసరపప్పుని 3 గంటలు నానబెట్టుకోవాలి. పొట్టు పెసరపప్పే ఈ పునుకులకి తీసుకోవాలండి. సాయి పెసరపప్పు కాదు. ఇలా మనం పొట్టు లేకుండా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుని గ్రైండర్‌లో పప్పుని ఇలా రుబ్బుకునేటప్పుడే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. మనం పిండిని గ్రైండర్‌లో రుబ్బుకుంటేనే మనకి మెత్తగా వస్తాయండి. మిక్సీలో అయితే గట్టిగా వస్తాయి. ఇలా పిండిని మెత్తగా ప్రిపేర్ చేసేసుకొని వేరే బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు అల్లం కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా పునుకుల్ని ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.